కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలోని 24వ వార్డులో జరిగిన అగ్ని ప్రమాదంలో గుడిసెకు నిప్పంటుకుని సర్వం కోల్పోయిన కుటుంబానికి నిత్యావసర సరుకులు, ఇంటికి కావాల్సినటువంటి సామాగ్రి మరియు ఆర్థిక సహాయం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మిగనూరు మున్సిపల్ వైస్ చైర్మన్ డి నజీర్ అహ్మద్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్ని ప్రమాదాలపై జాగ్రత్త వహించాలని, ప్రతి ఒక్కరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, ఈ మేరకు మాజీ ఎంపీ బుట్టా రేణుక వారికి సహకారాన్ని అందించారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా మల్లెల గ్రూప్స్ అధినేత మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు మాట్లాడుతూ సామాజిక సేవలో భాగంగా నిరుపేద అగ్ని ప్రమాద బాధితులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని వారు కోరారు. దాదాపు వడ్డేసీన్ అనే కుటుంబానికి 700 లక్షల నష్టం జరిగిందంటే చాలా బాధాకరమైన విషయం. మేమంతా వస్తాం, చూస్తాం, మాకు తోచినంత సాయం చేయగలుగుతాం, ఎంతో కొంత ఆదుకోగలుగుతాం. కాబట్టి అదే జాగ్రత్తగా ఉండడం వల్ల ఇట్లాంటి పరిణామాలు జరగకుండా చూసుకుంటారు. కాబట్టి కొంచెం దయచేసి, ఎందుకంటే కుటుంబాన్ని నమ్ముకొని ఉంటుంది కాబట్టి కుటుంబంలో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ రావడానికి ముఖ్య ఉద్దేశం, ఈ సంఘటన జరిగిన వెంటనే మా మేడం బుట్టా రేణుక మేడం గారు తక్షణమే వెళ్ళి వారిని పరామర్శించి వారికి ఫోన్పే ద్వారా వారి ఆర్థిక సాయం చేయడం జరిగింది. మరలా మేడం వచ్చిన తర్వాత వారి వద్దకు వచ్చి వారి సమస్యలను, వాళ్ళ కష్టాలను తెలుసుకొని వాళ్ళకి మరీ సాయం చేసే విధంగా ముందుకు వస్తామని మేడం ద్వారా మీకు తెలియజేస్తున్నాం. మా ద్వారా కూడా మేము నిత్యావసర వస్తువులు వేయాలనుకుంటున్నాం. ఈరోజు సాయంత్రం కానీ రేపు ఉదయం వాళ్ళకి నిత్యావసర వస్తువులు, నిత్యావసర సరుకులు అందజేస్తామని ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. కుటుంబంలో ఉన్నటువంటి తల్లి, పిల్లలు ఉన్నారు. అగ్నికి పూర్తిగా కొట్టమంతా కాలిపోయింది. వీళ్ళు రాళ్ళు కొడుతూ జీవనం సాగించే పేద కుటుంబం. బిడ్డల చదువుల కోసం అని చెప్పేసి ఒకరిని హైదరాబాద్లో, ఒకరిని తిరుపతిలో చదివించేందుకు అమౌంట్స్ ఒక 5 లక్షల దాకా బయట అప్పు తీసుకొని ఇంట్లో పెట్టుకున్నారు. కొత్త కోడలకి బంగారు కూడా తీసి పెట్టుకోవడం జరిగింది. సుమారు ఒక 7-8 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి డబ్బు, బంగారుతో సహా, ఇంట్లో కట్టుకునే బట్టలతో సహా పూర్తిగా కాలి బూడిదైపోయింది. సమయానికి ఎదురింట్లో ఉన్నటువంటి ఫైర్ ఆఫీసర్ ఫైర్ ఇంజన్కి ఫోన్ చేయడం, ఫైర్ ఇంజన్ వచ్చేసి ఆర్పినా కానీ ప్రాణ నష్టం మాత్రం జరగలేదు. కానీ పూర్తి కడు పేదలు వీళ్ళు. వీళ్ళ కుటుంబాలకి 3 బిడ్డలు చదువుల్లో ఉన్నారు. వాళ్ళ చదువుల కోసం చేసిన అప్పులు అట్లే ఉన్నాయి. తెచ్చుకున్న డబ్బు మొత్తం బూడిదైపోయింది. ఎమ్మిగనూరు ప్రాంతంలో ఈ విషాద సంఘటనలు చాలా జరుగుతున్నాయి. చాలా మంది దాతలు కూడా